ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం పలకరిస్తున్నది. చక్కగా విచారించండి, వినండి. యెరెమీయా గ్రంథమందు 31వ అధ్యాయములో, యెరెమీయా గ్రంథములో 31వ అధ్యాయం 31వ వాక్యం వచనం చదవండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయ దినములు ఆమేన్, హల్లెలూయా. గమనించండి, తన ప్రజల యందు చేయ కొత్త నిబంధన కాలము వచ్చి ఉన్నది అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కొత్త నిబంధన కాలం, కొత్త నిబంధన దేవుడు మన యొద్దకు చేయుచున్నారని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కొత్త నిబంధన చేయాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే వాక్యం చెప్పాడు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయ దినములు ఆమేన్, హల్లెలూయా. పైకి చదవండి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకు నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. చదవండి, ఉండండి. చూడండి, వాక్యం సెలవిస్తున్నది. ఐగుప్తు దేశంలో నుండి అనేక ఇశ్రాయేలు వారును యూదా కులము వారితో దేవుడు ఒక నిబంధన చేశాడు. వారిని చేయి పట్టుకొని బయటికి లాగి తీసుకొని వచ్చాడు. ఏం చేశాడు? చేయి పట్టుకొని బయటికి రప్పించి వారి ఎందుకు నిబంధన చేశాడు, నేను మిమ్మల్ని దీవించి నా కానాను దేశములో మిమ్మల్ని పెట్టి పోషించబోతున్నానని. కానీ వాక్యం సెలవిస్తున్నది, వాళ్ళందరినీ దేవుడు చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళతో నిబంధన చేశాడు ఆ కాలంలో. కానీ ఈ కాలంలో చేయి పట్టి ఈడ్చుకొని వచ్చి తీసుకొని వచ్చి నీతో నిబంధన చేయలేదు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నది. దేవుని వాక్యం లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వాక్యం చదివి చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వాక్యములో ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైనా కొత్త నిబంధన. హల్లెలూయా. అమ్మా గమనించాలి, కరెంట్ లేదు, టోటల్ ఇష్యూ. మంచిదే, నేను చెప్పడం చెవిరిగా మీరు చెవిలో వినొచ్చు. గమనించండి, పాత నిబంధనలో దేవుడు తన ప్రజల యందు చేయు కొత్త నిబంధన ఏమిటంటే, వారి చేయి పట్టుకొని బయటికి తీసుకుని వచ్చి వారితో నిబంధన చేశాడు. భయపడవద్దు, నేను నీ పక్షంగా ఉన్నాను, నేను నిన్ను కాపాడుతాను, నేను చూపించే దేశములకు వెళ్ళు, అక్కడ నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి, నేను నీకు అన్ని ఇస్తాను, నేను నిన్ను పోషిస్తానని నిబంధన చేశాడు. కానీ కొత్త నిబంధన ఎలా చేశాడు? చేతిలో గిన్నె ఎత్తుకున్నాడు. ఆ గిన్నెలో ద్రాక్షరసం ఉంది. ఆ ద్రాక్షరసమును మీ చేతిలో ఇచ్చి ఇవి తీసుకొని తాగండి, మీ కొరకు చెల్లింపబడుచున్న నా రక్తము వలనైనా చేసే కొత్త నిబంధన అని దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఈ రెండు నిబంధనలకు కారణం ఉంది. పాత నిబంధనలో ఎంతగా నిబంధన చేసినా ప్రజలు మర్చిపోయారు. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు? సముద్రమును దాటి తీసుకొచ్చాడు, అరణ్యమును నడిపించాడు, ఫారోని ఎదురుగా గొప్ప కార్యమును చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అయినా వారు ఆ నిబంధనని మర్చిపోయారు.
అందుకే కొత్త నిబంధనలో దేవుడు ఎలా చేశాడో, నీకు ఏమిచ్చినా ఏం అద్భుతాలు చేసినా నువ్వు మర్చిపోతావే, కానీ కొత్త నిబంధన నా మాట నీవు విశ్వాసించుము, నా మాట వలె నువ్వు నమ్మకం ఉంచుము, నా మీద విశ్వాసం నమ్మకం ఉంచి నువ్వు నాలో జీవించిన ఎడల నీకు తన బిడ్డల అధికారం ఇచ్చి, ఇగో ఈ చేతిలో నా గిన్నె ఉన్నది, ఆ గిన్నెలో ద్రాక్షరసం ఉన్నది, అవి నువ్వు తాగొచ్చు, ఆ నిబంధన నీతో చేయొచ్చున్నాను, నీకోసమే కాల్చిన రక్తం ఇది అని నీతో నిబంధన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే పాత నిబంధనలో దేవుడు ఎన్నో అద్భుతాలు కార్యాలు చేశాడు. ఎన్ని అద్భుత కార్యాలు చేసినా వారు నమ్మకపోయారు. కానీ కొత్త నిబంధనలో తన రక్తమును కార్చి నీ కోసం ఒక నిబంధన చేశాడు. ఆ కొత్త నిబంధన ఈరోజు నిన్ను నన్ను ఈ 21వ శతమానంలో ఈ సంఘములో ఈరోజు కూర్చుండడానికి సహాయం చేసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పైన 31, 32, 33, 34 వాక్యం చదవండి. యెరెమీయాలో 31 నుండి చదివినారు కదా, 34 వరకు చదవండి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది ఈ నిబంధన కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇది యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత గమనించండి, వారు భంగము చేసుకున్నారు. దేవుడు చేసిన నిబంధన ఏం చేసుకున్నారు చెప్పండి, ఏం చేసుకున్నారు? వారు భంగము చేసుకున్నారు అంటే పోగొట్టుకున్నారు, అంటే వదులుకున్నారు, అంటే మర్చిపోయినారు. అందుకే దేవుడు కొత్త నిబంధన నీతో చేశాడు. వాక్యం చదవండి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను. నా హృదయముల మీద వారి హృదయముల మీద నేను రాసేదను. యెహోవా వాక్కు ఇదే. హల్లెలూయా. వాళ్ళు మరచిపోయారు కాబట్టి దేవుడు అంటున్నాడు, వారి హృదయముల మీద నేను నా వాక్యమును రాసేదను. హల్లెలూయా. ఎందుకంటే కొండ మీద 40 రోజులు రేయం పగలు ఉపవాసించుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుని వాగ్దానం కోసం ఎదురు చూసిన ఇశ్రాయేలు వారి కోసం ప్రయాసపడిన మోసే దగ్గరికి 2 పలక మీద తన వాగ్దానమును రాసి ఇచ్చి పంపించాడు. ఇవి తీసుకొని మీ ప్రజల దగ్గరికి వెళ్ళని. హల్లెలూయా. ఆ పలక మీద రాసి ఆ వారిచ్చి మోసే పైనుండి కిందికి రావటకు ముడిపే కిందున్న వాళ్ళు ఏం చేశారు? దారి తప్పినారు, దేవుని మాట మర్చిపోయినారు. మనకు ఒక లీడర్షిప్ ఉండింది, మంచి సేవకుడు నిండు ఆడు పోయినాడు. ఇక ఉన్నాడో చచ్చిపోయినాడో తెలియదు. ఆడు వస్తాడని ఎదురు చూసి 40 రోజులు అయిపోయినాయి. ఇంకొస్తాడో లేదో అనేది మాకు డౌటు. అందుకని మరొక నాయకుడిని మనం ఏర్పరచుకుందాం, లేదంటే మనకు ఒక దేవుణ్ణి సిద్ధపరచుకుందాం. తన దగ్గర ఉన్న ఎండి బంగారమని తీసుకొని రాండి, మనం ఒక దేవుణ్ణి సృష్టించుకుందాం. హల్లెలూయా. వాడు కిందకు రావటకు మునిపే తన ఎత్తుకున్న ఎండి బంగారము వేసి వాళ్ళు ఏం చేశారు? బయలు అంటారు, ఎద్దులు అంటారు, గోవులు అంటారు. హల్లెలూయా. వాళ్ళు చేసిన ఆ విగ్రహము ఎద్దులుగానో బయలుగానో గోవుగానో వచ్చినాయి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2 చేసుకున్నారు. వాళ్ళు మోర్ దెన్ 20 లక్షల పైకి 30 లక్షల లోపల ఉన్న మనుషులు. కొందరు అటువైపు వెళ్ళారు, కొందరు ఇటువైపు వచ్చారు. అటువైపు వెళ్ళిన వారికి వీళ్ళందరూ కలిసి
2 గోవులు చేశారు. ఒకటి వాళ్ళకు పంపించారు, ఇక మీదటికి మనకి ఇదే దేవుడు, మీరు పెట్టుకొని పూజించండి. ఒక్కటి వీళ్ళు పెట్టుకుని తల మీద పెట్టుకుని అందరూ పూజించడానికి ప్రయాసపడ్డారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, మోసే ఇంకా చాలు, నీ మనుషులందరూ ఏమైపోయినారు? చెడిపోయినారు. ప్రజలందరూ చెడిపోయినారు, వాళ్ళ మనస్సు మారిపోయింది. వెంటనే త్వరగా వెళ్ళు, వాళ్ళ దగ్గరికి త్వరగా వెళ్ళు అని పలక మీద రాసిన వాగ్దానమును ఇచ్చి త్వరగా ఎలా పంపించాడు? అగ్ని దూతలు అగ్ని వలె త్వరగా ఆయన్ని కిందకి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. అగ్నిలో త్వరగా తీసుకొని వచ్చారు. ఆ త్వరగా అగ్నిలో తీసుకురావడంలోనే త్వరగా అగ్నిలో తీసుకొని వచ్చి కిందకు వదిలిపెట్టారు. మోసే అడిగిండు, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? మోసే, నువ్వు పోయావు, 40 రోజులు అయినాయి, నువ్వు మళ్ళీ వస్తావో లేదో నాకు తెలియదు, అందుకే మేము వేరే ఒక దేవుడిని చూసుకున్నాం. హల్లెలూయా. పలక మీద రాత రాసి పంపించినందువల్ల అవి తెచ్చి వాళ్ళకి ఇచ్చినందుకు మోసే ముఖము ప్రకాశింపగలిగినది, కానీ మోసే ముఖమును వారు చూడలేకపోయారు. అందుకు మోసే ముఖమును మూసుకునే ఉన్నాడు. ఆ ప్రకారమే వాళ్ళందరూ హృదయములకు ఒక ముసుగు వేసినట్టు ఉన్నింది. వాళ్ళు ప్రభుని మర్చిపోయారు. వాళ్ళు ఏం చేశారు? భంగం అయిపోయినారు. వాళ్ళు దేవునికి భంగము చేశారు, దేవునికి అన్యాయం చేశారు, దేవునికి మోసం చేశారు. దేవుడు సముద్రమును 2గా చేసి వారిని దారి నడిపించి తీసుకొని వచ్చిన ఆ దేవుణ్ణి మర్చిపోయినారు. ఫారో చేతుల నుండి కొట్టించుకుంటూ తిట్టించుకుంటూ శ్రమపడి ఇప్పుడు దాకా ఎన్నో వాళ్ళు కష్టపడి వాడు చెప్పే పని అంతా చేసుకుంటూ గులామగిరిగా ఉండిండ్రు. అయినా దేవుడు అందులో నుండి విడిపించి స్వతంత్రం ఇచ్చాడు. దేశమంతరకు వెళ్ళి అన్నిటినీ అనుభవించుకుంటూ స్వతంత్రంగా నీవు నీ బిడ్డలందరూ నన్ను ఆరాధించండి, నన్ను భజించండి, నన్ను స్తుతించండి, పోండి ఇక్కడి నుంచి రాజు దగ్గర నుంచి విడుదల చేసి స్వతంత్రం ఇచ్చారు. హల్లెలూయా. అయినా వాళ్ళందరూ చేసిన కార్యం ఏమిటంటే దేవునికి భంగము చేయటం. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి హృదయముల మీద నేను వ్రాత రాసినాను. హల్లెలూయా. ఏమని వ్రాత రాసినాను? ఏమని రాత రాసినాను? చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వాక్యం చదవండి. మరణ కారణములకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు గమనించండి. పరిచర్య ఎలా ఉంది? రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన అయినను మహిమతో కూడిన దాయను. ఆమేన్. హల్లెలూయా. ఆయన అక్షరములతో రాళ్ళ మీద రాసి నీకు ఇచ్చి పంపించిన వాగ్దానములైన అవి మహిమలతో కూడి ఉంది, కానీ ఆ మహిమ వాళ్ళు పోగొట్టుకున్నారు. పైకి చదవండి. అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమను తగ్గిపోవనని అయినను అతని ముఖము చూడలేక పోయేది. హల్లెలూయా. అతని ముఖమును చూడలేకపోయేది. ఆయన తెచ్చిన వాగ్దానము రాళ్ళ మీద రాసిన వ్రాత అయిన అందులో ఒక మహిమ ఉండింది. ఆ మహిమను పోగొట్టుకున్నారు. అందుకే 9-10 వాక్యం చదవండి. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినది. నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది. ఈ విషయములో మహిమ లేని దాయను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 7, 8, 9 వాక్యములు మీరు చదువుచుండగా
ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్యం అంతే మహిమగలదై యుండెను అని చెప్పిన ప్రకారం 9వ వాక్యంలో శిక్షా విధికి కారణమైన పరిచర్యం మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్యం అది మహామహిమ గలదై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెరెమీయా 31:33 వాక్యం చదవండి. యెరెమీయా 31వ అధ్యాయంలో 33వ వాక్యం చదవండి. వారి మనస్సులో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద నేను వ్రాసేదను అని ఆ నాడిలో వాక్యం సెలవిచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవచరులారా, వాక్యములను గమనించండి. వాక్యములను గమనించుచుండగా ఆ నాడిలో వ్రాయబడిన వ్రాతములో అంత మహిమ ఉన్నది. ఆ మహిమ గలైన వ్రాత ఈరోజు నీ హృదయం మీద వ్రాయబడి ఉన్నది. ఆ హృదయం మీద వ్రాయబడి ఉన్న వాక్యమే ఆ మహిమ గల దేవుడిని చూసేదానికి సాధ్యమైనది. హల్లెలూయా. అందుకే భక్తుడైన దావీదు కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో ఒక వాక్యం చదవండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 30-31 వాక్యం చదవండి. దేవుడు ఏమంటున్నాడంటే, నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వధించెను, వారి నాలుక న్యాయమును ప్రకటించెను, వారి నాలుక న్యాయమును ప్రకటించెను. న్యాయమును ప్రకటించెను. వారు దేవుని ధర్మశాస్త్రము, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములలో ఉన్నది, వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారువు, వారి అడుగులు జారువు. భక్తిహీనులు నీతివంతుల కొరకు నీతివంతుల కొరకు పంచి ఉండి ఆమె పంచి ఉండి వారిని చంపచూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారి చేతికి యెహోవా నీతిమంతుని అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు, వారి విమర్శకం వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని నీతివంతుల నోరు ఎలా ఉన్నదంట? జ్ఞానమును గురించి వర్ధించను అంటే మాట్లాడెను. నీతివంతుల నోరు జ్ఞానమును గురించి మాట్లాడెను, దేవుడి గురించి మాట్లాడెను, మంచితనమును గురించి మాట్లాడెను. కానీ అనీతివంతుల నోరు భంగము చేయను, అందరినీ భంగము చేయ మాదిరిగా మాట్లాడెను. హల్లెలూయా. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారుని దేవుడు గమనించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జనము ఓషయ గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. ఓషయ గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యం. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలినొందని దాని యందు నేను జాలి చేసి కొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యములన్నీ మీరు ధ్యానించాలి. దేవుడు ఏమంటున్నాడు? నా గురించి ఎరుగని దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని చెప్పుదురు. హల్లెలూయా. నా జనులు కాదు, అయినా నేను వారి ఎందుకు మీరే నా జనమని చెప్పగా వారందరూ నీవే నా దేవుడు అని. హల్లెలూయా. అట్లయితే దేవుని గురించి ఇన్ని రోజుల నుంచి తెలుసుకున్న వారైనా మీరు ఇంకెంతవరకు దేవుడి గురించి పరిజ్ఞానం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయదును అని ఆ నాడిలో ఆ మోసే చేతులు పలక మీద వ్రాత రాసి పంపించిన వారు భంగము చేశారు. హల్లెలూయా. ఈ నాడిలో భూమి మీద మీ కొరకు దైవ సేవకుల్ని ఏర్పరించి పెట్టి వారి వలె నీకు నీ హృదయంలో
దేవుని వాగ్దానములు వ్రాత రాయడానికి ఒక దైవ సేవకులని భూమి మీద దేవుడు పెట్టి ఉన్నారు. హల్లెలూయా. వారు దేవుని వాగ్దానమును ప్రతి ఆదివారము ఒక్కొక్క వాగ్దానముతో మీ హృదయముల మీద వ్రాత రాసి మిమ్మల్ని దీవించి పంపించుచున్నారు. హల్లెలూయా. దైవ సేవకులని దేవుడు తీర్మానించి ఏర్పరించి పెట్టబడి మీ కొరకు మీ హృదయముల మీద వ్రాత రాయడానికి పెట్టి ఉన్నాడే కానీ మీ దగ్గరకో మీ కుటుంబ దగ్గరకో వంశముల దగ్గరకో మీ ఎద్దు నుండి దేవుడు ఆశీర్వాదకరంగా దీవింపబడి దైవదాసుని పెట్టి ఉన్నారు. ఎందుకంటే మీరు కొత్త నిబంధనలకు పాత్రులుగా మారాలని, మీరందరూ కొత్త నిబంధనలకు పాత్రులుగా మారాలని. మీరు ఇంకా పాత నిబంధనలు ఉన్నారా, కొత్త నిబంధనలకు ఉన్నారా? తీర్మానించుకోండి. పాత నిబంధన మోసే వలె నీ చేతిలో పలక మీద రాసి ఇచ్చి ఉన్నది. కొత్త నిబంధన క్రీస్తు నీ కొరకు కల్వారి శిలువలో మరణించి తన రక్తమునిచ్చి ఆయన గిన్నె ఎత్తుకొని నీ కొరకు రక్తమును కార్చి ఆయన అన్నాడు, నీ హృదయముల మీద ఈ కొత్త నిబంధన రాతలు రాయించున్నాను. ఈ రోజు నుండి నీవు నా బిడ్డలై ఉన్నావు, నేను నీకు దేవుడై ఉన్నానని దేవుడు కొత్త నిబంధన చేశాడు. హల్లెలూయా. ఈ కొత్త నిబంధనను వినిన వారైన మనము, ఈ కొత్త నిబంధనకు చెందిన వారైన మనము, ఆ పాత నిబంధనలో నుండి కొత్త నిబంధనలకు వచ్చిన వారైన మనము, పాత నిబంధనలో కొన్ని దోషములు కనబడిన వారు భంగము చేశారు, వాళ్ళు దోషము చేశారు. అందుకే నీ కోసం చేతుల గిన్నె ఎత్తుకొని యేసయ్య అన్నాడు, కొత్త నిబంధన నీ కొరకు చెల్లించుచున్నానని. హల్లెలూయా. నీ హృదయముల మీద వ్రాయించున్నానని, నీ హృదయముల మీద వ్రాత రాసిన దేవుడు నిన్ను వదులుకోడు. నేను నీకు దేవుడై ఉన్నాను, నువ్వు నాకు ప్రజలై ఉన్నావని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవజనులారా, తన యందు చేసిన కొత్త నిబంధన ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చి ఉన్నది అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు ఇప్పుడు వచ్చి ఉన్నది. ఆ వచ్చి ఉన్న దినములలో నీవు కొత్త నిబంధనలకు చెందిన వాడు అయితే లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కొత్త నిబంధనలకు చెందిన వారు అయితే మీరు లేచి నిలబడండి. మేము కొత్త నిబంధన